వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి. ఈరోజు మీకోసమనే ప్రీమియం వెహికల్ తీసుకొచ్చాం. ఈ వెహికల్ BMW 1 సిరీస్ 118D వెహికల్ అండి. ఈ వెహికల్ కస్టమర్ వచ్చేసి మన క్రేజీ కార్స్ ఆఫీస్లోనే పార్కింగ్ సేల్ అయితే చేశారు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామరపాడు రింగ్ ఆపోజిట్ ది కే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది. ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే 2013లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. BMW 1 సిరీస్ 118D వెహికల్ ఇది. ఈ వెహికల్ మనకి 2 లీటర్ డీజిల్ ఇంజన్తో అయితే వస్తుంది. అలానే 1,07,000గా ఇప్పటివరకు తిరిగింది. అయితే ఈ వెహికల్ రీడింగ్ అనేది తిరిగింది. ఈ వెహికల్ కలర్ కూడా మీకు రెడ్ కలర్, కాకపోతే కస్టమర్ అనేది మనకి మ్యాటీ బ్లాక్ ఫినిష్తో ర్యాపింగ్ అనేది చేయించుకున్నారు. ఈ వెహికల్కి గాను మీకు సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్ వెహికల్, అలానే ఫ్రంట్ 2 సీట్స్ అనే ఎలక్ట్రానిక్ హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఈ వెహికల్ చాలా ప్రీమియం వెహికల్. ఒకసారి మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు హెడ్ లైట్ వాషర్స్తో వస్తుందండి. అలానే LED DRL హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. ఈ వెహికల్ మీకు ఫ్రంట్ బంపర్కి కానీ బానెట్కి కానీ మొత్తం ర్యాపింగ్ చేయించారు వెహికల్ అయితే మనకి. అలానే హెడ్ లైట్స్ జల్లవడం కానీ అటువంటిది ఏమీ లేదు. ఈ వెహికల్ టైర్ పర్సంటేజ్ అయితే 70% టైర్స్తో ఉన్నాయి. ఈ వెహికల్ మీకు హ్యాచ్ బ్యాక్ టైప్ వస్తుందండి. వెహికల్ కొంచెం స్పేషియస్గా ఉంటుంది. అలానే ఈ వెహికల్ చాలా ప్రీమియం వెహికల్. మీరు చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్, అలానే 4-inch డిస్ప్లే. ఈ వెహికల్కి మీకు క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్ వస్తుంది. అలానే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ అయితే అవుతుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ 2 సీట్స్ డ్రైవర్ సీటు, అలానే కో ప్యాసింజర్ సీట్ అయితే మనకి ఎలక్ట్రానిక్ హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఒకసారి ఈ వెహికల్ మీకు బ్యాక్ వ్యూలో కూడా మీకు చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ మనకి ఎక్కడ డ్యామేజ్ కాలేదు. మీకు బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళకి రేరేసి వెన్స్ అనేవి వచ్చాయి. అలానే ఈ వెహికల్ మీకు సన్ రూఫ్తో వస్తుందండి. అలానే ఈ వెహికల్ మీకు బ్యాక్ వ్యూలో మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి మీకు రివర్స్ సెన్సార్ అనేవి వస్తాయి. అలానే ఒకసారి ఈ వెహికల్ మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే డిక్కీ కొంచెం స్పేషియస్గా ఉంటుందండి. 5-6 బ్యాగ్స్ వరకు ఈజీగా పడుతుంది. అలానే ఈ వెహికల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కింద వస్తుంది. ఈ వెహికల్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. అలానే లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా మనకు వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. ఈ వెహికల్ గాను మీకు అల్లాయ్ వీల్స్ వస్తాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయి. ఒకసారి ఈ వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంటీరియర్ చూపిస్తున్నాం. మీరు చూసుకున్నట్టయితే మనకి 4-inch డిస్ప్లే అనేది వస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెనూను దీని నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు మీరు. అలానే ఇక్కడ మనకి స్పోర్ట్స్ మోడ్, ఎకో మోడ్ అనేవి ఉన్నాయండి. ఎకో మోడ్లో మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ వెహికల్ మీకు పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలానే మీరు చూసుకున్నట్టయితే రీడింగ్ 1,07,000గా తిరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డ్రైవరు, అలానే కో ప్యాసింజర్ సీట్ అనేది ఎలక్ట్రానిక్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాం. మీరు చూసుకున్నట్టయితే 2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుందండి. ట్విన్ పవర్ టర్బో ఇంజిన్. అలానే లెఫ్ట్ అప్పర్ ఏరో కానీ రైట్ అప్పర్ ఏరో కానీ వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. ఈ వెహికల్ బ్యాటరీ కూడా మనకి మంచి కండిషన్ అనేది ఉంది. సహజంగా ఈ ప్రీమియం వెహికల్స్కి ఏంటంటే బ్యాటరీ మనకి బ్యాక్ స్టెప్నీ టైర్ దగ్గర అయితే వస్తుంది. ఫ్రంట్ మన ఇంజన్ దగ్గర రాదు. ఇంజన్ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. అలానే ఈ వెహికల్కి మీకు 2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుందండి ఈ వెహికల్ అనేది. హైవే మీద చూసుకున్నట్టయితే మీకు 20 కిలోమీటర్లుగా వస్తుంది. లోకల్లో చూసుకున్నట్టయితే మీకు 15 నుంచి 17 కిలోమీటర్ల మధ్యలో అయితే ఈ వెహికల్ అనేది మీకు వస్తుంది. అలానే 5 మెంబర్స్ వరకు కూర్చోడానికి ఈ వెహికల్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి BMW 1 సిరీస్ 118D వెహికల్ అండి. 1,07,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటి వరకు. ఈ వెహికల్ 2013లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఈ వెహికల్ మీకు సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ 2 సీట్స్ అనేది ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్, అలానే సన్ రూఫ్తో వస్తుంది. ఈ వెహికల్ మీకు రెడ్ కలర్, కాకపోతే కస్టమర్ మనకైతే మ్యాటీ బ్లాక్ ఫినిష్తో వెహికల్ అంతా ర్యాపింగ్ అయితే చేయించారు. 5 మెంబర్స్ కూర్చోడానికి స్పేషియస్గా ఉంటుందండి. అలానే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో వస్తుంది ఈ వెహికల్, కాకపోతే లాంగ్ ఉంటుంది కొంచెం. ఈ వెహికల్ అనేది మీకు 70% టైర్స్ వస్తుంది. అలానే ఆటోమేటిక్ గేర్స్ వస్తుంది. ఈ వెహికల్ అనేది మనకి ప్రీమియం సెగ్మెంట్ కింద వస్తుంది. ఈ వెహికల్ అయితే మీరు చూడాలనుకునే మన క్రేజీ కార్స్ ఆఫీస్లోనే కస్టమర్ పార్కింగ్ సేల్ చేశాను. మీరు ఒకసారి వచ్చి వెహికల్ అనేది టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ అనేది బార్గెనింగ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి 10,50,000గా చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, నెగోషియేషన్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాం, 2 నెంబర్స్ ఇచ్చాం. రెండిట్లో మీరు దేనికైనా కాల్ చేయొచ్చు. అలానే మీ దగ్గర ఏమైనా పాత వెహికల్ ఉన్నా ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ కూడా మనం అయితే తీసుకుంటాం. వెహికల్ అనేది మన ఆఫీస్కి తీసుకొని వస్తే మనం ఇన్స్పెక్షన్ చేసి ప్రైస్ కొటేషన్ అనేది ఇస్తామండి.
ఓకే అంటే మీరు ప్రైస్ ఓకే అంటే ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటాము. అలానే ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 లక్ష నుంచి 20 లక్ష బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే మన తరపు నుంచి ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి ప్రీమియం వెహికల్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసేసుకోండి.